ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్. ఈ వీడియోలో మనం ఇక్కడ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చూద్దాము. సేమ్ ఇదే విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఫుల్ వీడియోస్ అనేటివి మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ వీడియో క్లాసెస్ సంబంధించి దీంట్లో మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాము. ఫస్ట్ యూనిట్‌లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్‌లో భాగంగా ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలనేటివి బోధించుకుంటున్నాము. ఫుల్ వీడియోస్ దాదాపు మీకు 300 బిట్స్ లేదా 350 బిట్స్ దాకా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ అనేటివి మీకు అందులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ అనేటివి చూద్దాము. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 9441874218కి కాల్ చేయండి. ఒక ఆప్షనే కాకుండా మీకు వచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసి మరి మీకిక్కడ బోధించడం అనేది జరిగింది. ఇందులో మీకు కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, ఓకే. ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, దాని ఉద్దేశ్యం గాని, ఓకే. దాని యొక్క అబ్రివియేషన్స్, ఓకే. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవడం అనేది జరిగింది. అన్ని కార్యక్రమాలు కవర్ అయితాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి ఫుల్ క్లాసెస్ కోసం. ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. హైమోబ్రెయిన్ వ్యాధి ఏ పదార్థం లోపం వల్ల కలుగును? హైమింగ్మోబ్రెయిన్ అనేటువంటి వ్యాధి ఏ పదార్థ లోపం వల్ల కలుగును? ఈ సర్ఫెక్టెంట్‌ల ఉత్పత్తి అనేది సరిగ్గా జరగకపోతే మనకిక్కడ హైలెన్‌మోబ్రెయిన్ వ్యాధి అనేది రావడం అనేది జరుగుతుంది. దేని లోపం వల్ల అంటే ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. సర్ఫెక్టెంట్‌ల ఉత్పత్తి సరిగ్గా కాకపోతే జరుగుతుంది. శ్వాస ఆగిపోవటంను ఏమంటారు? శ్వాస ఆగిపోవటంను ఏమంటారు? ఎప్నియా అండి. ఎప్నియా శ్వాస ఆగిపోవడము. ఇక్కడ మనం చూసినట్టయితే డిస్ప్నియా అని చెప్పాం కదా! డిస్ప్నియా అంటే ఏంటంటే శ్వాస తీసుకోవడంలో కష్టతరంగా ఉండడము. ఓకే. మనం పైన రిపీట్ చేసుకున్నాము. నెక్స్ట్ శ్వాస రేటు అధికంగా ఉండడాన్ని ఏమంటారు? శ్వాస రేటు అధికంగా ఉండడాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 టకిప్నియా. ఆప్షన్ 3 టకిప్నియా అనంటాము. శ్వాస రేటు అధికంగా ఉండుటను. అంటే ఎక్కువగా గసపెడుతూ శ్వాసిస్తూ ఉంటారు కదా! సో, అది. ముక్కు నుంచి గాలి గొట్టం వరకు గల భాగములను సరిగ్గా గుర్తించుము. ముక్కు నుంచి గాలి గొట్టం వరకు గల భాగాలను సరిగ్గా గుర్తించుము. ఆప్షన్ ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింగోఫారింగ్స్ అండి. ఆర్డర్ అనేది ఇది. నాసో, ఓరో, లారింగో. ఓకే. ఈ ఆర్డర్ కూడా అడుగుతారు మనకు. క్రమం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. గాలి గొట్టమును కప్పి ఉంచు లోపలి పొర ఈ కణముతో నిర్మితమైనది. గాలి గొట్టమును కప్పి ఉంచేటువంటి లోపలి పొర ఏదైతే ఉందో అది ఈ కణముతో నిర్మితమై ఉంటుంది. క్రింది ఏ కణముతో అని. ఓకే. 4 ఆప్షన్స్ కూడా మీకిక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి చూడండి. గాలి గొట్టమును కప్పి ఉంచు లోపలి పొర ఈ కణములతో నిర్మితమై ఉంటుంది. ఏ పొరతో అంటే ఆప్షన్ 1 అండి. సిలియేటెడ్ ఎండోథీలియం అనేటువంటి పొరతో కప్పితమై ఉంటుంది. సిలియేటెడ్ ఎండోథీలియం అనేటువంటి కణముతో నిర్మితమై ఉంటుంది. మీడియాస్టినం అని దేనికి పేరు? మీడియాస్టినం అని దేనికి పేరు? ఆప్షన్ 3 అండి. ఊపిరితిత్తుల మధ్య గల మడతకి ఏమని పేరు అంటే, ఆ ఊపిరితిత్తుల మధ్య ఉన్నటువంటి ఆ మడతల్ని ఏమంటామంటే మీడియాస్టినం అని అంటాం. మీడియాస్టినం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. పదార్థం ఎక్కడ ఉండును? లెసినిన్ అనే పదార్థము ఎక్కడ ఉండును? లెసినిన్ అనే పదార్థం ఎక్కడ ఉండును అంటే మనకు ఆప్షన్ 4 అండి. ఆల్వియోలైలో ఉండడం జరుగుతుంది. ఈ ఆల్వియోలై ఎక్కడ ఉంటుందండి? ఆల్వియోలార్ డక్ట్స్. ఓకే. వీటి చివరి భాగాన మనకు ఆల్వియోలస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇవి మనకి ఏం చేస్తాయంటే CO2ని గ్రహించి ఏం చేస్తుందంటే మనకిక్కడ మంచి రక్తమును, ఓకే. అవి ఏం చేస్తాయంటే CO2ని గ్రహించి మన ప్రాణవాయువును గ్రహించి CO2ను మరియు O2ను గ్రహించి మన CO2ని నీటి ఆవరణి విసర్జించడం అనేది జరుగుతుంది. ఇది విసర్జించిన తర్వాత ఇలా మంచి రక్తాన్ని ఏదైతే ఉందో అది పుపుస సిర ద్వారా
ఓకే. గుండెకు చేరివేయడం అనేది జరుగుతుంది. మామూలుగా తీసుకోవడం అయితే ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే, ఫుఫుస ధమని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. పల్మనరీ ఆర్టరీ ద్వారా తీసుకొని ఓ2ని ఇక్కడ మనకు సీఓ2గా అంటే ఓటీని గ్రహించి మంచి ఆక్సిజన్‌ని గ్రహించి రక్తాన్ని శుద్ధి చేసేసి సీఓ2ని మరియు నీటి ఆవరణని విసర్జింపజేసి మంచి రక్తాన్ని ఏం చేస్తుంది ఫుఫుస సిర ద్వారా గుండెకు పంపించడం అనేది జరుగుతుంది. పల్మరీ వీన్స్ ద్వారా. ఓకే. ఇది అల్వియోల యొక్క పని. మనం బాగా కనుక్కొని కూడా కనుక్కోవచ్చు. డయాగ్రామ్ ఏసి మరి చూయించారు మనకు. ఇక్కడ క్లాసెస్‌లో చూడండి. ఊపిరితిత్తులు మరియు రక్తం మధ్య జరిగే శ్వాసను ఏమంటారు? ఊపిరితిత్తులు మరియు రక్తం మధ్య జరిగేటువంటి శ్వాసను ఏమంటారు? ఆప్షన్స్ ఆప్షన్ 2 అండి. బాహ్య శ్వాసక్రియ అనంటారు. బాహ్య శ్వాసక్రియ. అంటే బాహ్య శ్వాసక్రియలో మనం చూస్తున్నట్టయితే ముక్కు ద్వారా ఆక్సిజన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ట్రకియా అండి. ఓకే. ఇక్కడి నుంచి రాస్తాను. ట్రకియా బ్రాంకైల ద్వారా ఏమవుతుందంటే ఆల్వియో ఆల్వియోలైలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అక్కడ మళ్ళా మనకి అంత శుద్ధి జరిగి ఎక్సెట్రా మనకు ప్రాసెస్ అంతా జరిగి మన లాస్ట్‌కి ఏమవుతుందంటే ముక్కు ద్వారా, నోటి ద్వారా సీఓ2 అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఇదంతా మనకు బాహ్య శ్వాసక్రియ అని అంటాము. ఇదంతా నెక్స్ట్ చూసినట్టయితే మనకు అంతర శ్వాసక్రియ కూడా ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. అంతర శ్వాసక్రియలో ఏం జరుగుతుందంటే రక్తంలో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ ఓకే. రక్తంలో ఉన్న హెమోగ్లోబిన్ ఏమవుతుందంటే ఆక్సిజన్‌తో కలవడం ద్వారా ఏమి ఏర్పడుతుంది? ఆక్సీ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇదే ఏమవుతుందంటే శరీరంలో అన్ని భాగాలకు ప్రసరిస్తుందండి. చివరికి ఏమవుతుందంటే క్యాపిల్లరీస్ లోకి గూడా చేరడం అనేది జరుగుతుంది. అంటే మనకిక్కడ ఆహ్, ఇక్కడ క్యాపిల్లరీస్ అంటే ఏంటంటే రక్త నాళికలు అని చెప్పవచ్చు. రక్తనాళము. ఇక్కడ చేరిన తర్వాత కణజాలంలో ఉన్న కణములు హిమోగ్లోబిన్‌లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్‌ని గ్రహించి జీర్ణక్రియలో పాల్గొనేలా చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు రక్తము జీర్ణక్రియలో ఆల్వేలలో గాలిలో ఉండేటువంటి ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్టయితే ఓ2ని గ్రహించి జీర్ణక్రియలో పాల్గొనేలా చేస్తుందండి. ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్టయితే ఆల్వియోలైలో గాలిలో ఉండేటువంటి పదార్థాలు ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ మెయిన్ పనంతా చేసేది ఇక్కడ మనకు ఆల్వియోలో. ఈ ఆల్వియోలో గాలిలో ఉన్నటువంటి పదార్థాలు మనం పీల్చుకునే వాటిల్లో చూసినట్టయితే నైట్రోజన్ అయితే 70% ఉంటుంది. ఆక్సిజన్ అయితే 20% ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అయితే 0.04 ఓకే. మనం పీల్చేటువంటి గాలిలో. మనము వదిలేటువంటి గాలిలో చూసినట్టయితే నైట్రోజన్ 79% వదులుతాము. ఆక్సిజన్ అనేది 16% మాత్రమే వదులుతాము. కార్బన్ డయాక్సైడ్ చూసినట్టయితే 4.5 వదిలే గాలిలో ఉండేది. ఈ పక్కైతే మనం పీల్చే గాలిలో ఉండేది. ఇది మనకు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. దీనికైతే ఆన్సర్ బాహ్య శ్వాసక్రియ. మీరు మొత్తానికి ఏమని చెప్పొచ్చు? ముక్కు ద్వారా వెళ్ళేది మళ్ళా నోటి ద్వారా, ముక్కు ద్వారా పీల్చుకుంటాం. నోటి ద్వారా, ముక్కు ద్వారా వదిలేస్తాం. దీన్ని బాహ్య శ్వాసక్రియ. మన లోపల జరిగేటువంటి ప్రక్రియ అంతా హిమోగ్లోబిన్‌లో ఆక్సిజన్ కరగడము. సో, ఇలాంటివన్నీ మనకేమవుతాయంటే అంతర శ్వాసక్రియ. ఇక్కడ రక్తములకు మరియు కణములకు మధ్య జరుగు శ్వాసక్రియని ఏమంటారు? రక్తానికి మరియు కణములకు ఇక్కడ మనం పైన చెప్పుకున్నాము ఆల్రెడీ. అంతర శ్వాసక్రియ అండి. పైన పైన జరిగేటంటే ఊపిరితిత్తులకి, రక్తం మధ్య జరిగేదైతే మనకు బాహ్య శ్వాసక్రియ అయితే, రక్తానికి మరియు కణాలకి జరిగేటువంటి శ్వాసక్రియ ఏంటంటే అంతర శ్వాసక్రియ. సింపుల్‌గా చెప్పాలంటే. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి. సైనస్ అనగా సైనస్ అనగా అర్థం. ఎముకలలోని కుహరాలు. ఎముకలలోని కుహరాల్ని మనం ఏమంటామంటే సైనస్ అని అంటాము. మానవునిలో నాసిక యొక్క విధి ఏమిటి? మానవునిలో నాసిక యొక్క విధి ఏమిటి? అంటే మన ముక్కు యొక్క విధి ఏమిటి? లోనికి తీసుకున్న గాలిని వడబోయడము, గాలిలో తేమను కలిగించడము, వాసనను గ్రహించడము. నాసిక యొక్క విధి ఏంటంటే లోనికి తీసుకున్న గాలిని వడపోయించడము, గాలికి తేమను కలిగించడము, నెక్స్ట్ వాసనను గ్రహించడము. ఈ 3 దీని యొక్క విధులుగా చెప్పవచ్చు. ఈ కింది వానిలో కుడి బ్రాంకస్‌ను గురించి సరికానిది ఏది? కుడి బ్రాంకస్ గురించి సరికానిది. ఆప్షన్ 4 అండి. ఈ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఫుల్ వీడియోస్ అనేటివి మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ వీడియో క్లాసెస్ సంబంధించి దీంట్లో మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాము. ఫస్ట్ యూనిట్‌లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్‌లో భాగంగా ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలనేటివి బోధించుకుంటున్నాము.
ఫుల్ వీడియోస్ దాదాపు మీకు 300 బిట్స్ లేదా 350 బిట్స్ దాకా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ అనేటివి మీకు అందులో ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని బిట్స్ అనేటివి చూద్దాము. దీని గురించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 9441874218కి కాల్ చేయండి. ఒక ఆప్షనే కాకుండా మీకు వచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసి మరి మీకిక్కడ బోధించడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, ఓకే. ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమాల యొక్క ఇయర్స్ గాని, దాని ఉద్దేశ్యం గాని, ఓకే. దాని యొక్క అబ్రివియేషన్స్ ఓకే. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవడం అనేది జరిగింది. అన్ని కార్యక్రమాలు కవర్ అయితాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి ఫుల్ క్లాసెస్ కోసం.